శేఖర్ ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ నర్సాపేట డిపో కార్యదర్శి. ఈరోజు మా కండక్టర్ గారు ఏ విష్ణుకుమారి 7:28, 8:10 అమ్మాయి మధ్యాహ్నం 13:30 గుంటూరు డ్యూటీలో భాగంగా రెండో ట్రిప్పు 6:15 గంటలకి నర్సాపేట బస్టాండ్లో బయలుదేరి దాదాపుగా బస్సులో 95 మంది ప్రయాణికులు ఎక్కడం జరిగింది. ఇంక టికెట్లు కొడదామని సీట్లోంచి లేచి మేము బస్సు బయటకు వచ్చే సందర్భంలో వెనక సీట్లో కూర్చొని ఒక మహిళ బస్సు ఆపందని పెద్దగా కేకలు వేశారు. ఆ కేకలు వేసిన సందర్భంలో మా కండక్టర్ గారు బెల్లు కొట్టగా వెనక బస్సు ఆటోలో ఉండటం వల్ల బస్టాండ్ బయటకు వచ్చేటప్పుడు ట్రాఫిక్ టైం కాబట్టి 6:15 గంటలంటే వెనక ఆటోలన్నీ ఉన్నందున డ్రైవర్ గారు ముందుకు తీసుకెళ్లి బస్సును సైడ్ తీస్తామన్న ఉద్దేశంతో ముందుకు తీసుకెళ్లే సందర్భంలో బస్సు కొడుతున్నా కూడా ఆపట్లేదని దౌర్జన్యంగా వెనక సీట్లో ఉన్న మహిళ లేచొచ్చి కండక్టర్ గారి చేతిలో నిప్పర్ని లాక్కొని చేతికి గాయపరిచి, అదేవిధంగా ఏదైతే డిపార్ట్మెంట్ మేము టికెట్లు కొడతాం ఆ యూటీఎస్ మిషన్ని కిటికీలోంచి బయటికి విసిరేయడం జరిగింది. విసిరేసి చొక్కా పట్టుకొని కాలర్ చొక్కా పట్టుకొని ముందుకు వెనక్కి పెరుగులాట్లో కండక్టర్ గారి మెడకు కూడా గాయమవడం జరిగింది. ఆ సందర్భంలో డ్రైవర్ గారు ఈలో బస్సు ఆపాడు. బస్సు ఆపిన తర్వాత బస్సు దిగి వెంటనే వెళ్ళి ఆ యూటీఎస్ మిషన్ని తెచ్చుకుంటే చూస్తే ఆ మిషన్ పనిచేయటం లేదు. దాదాపుగా ఆ మిషన్ ఖరీదు 20,000 రూపాయలు. ఇది ప్రస్తుతం ఈరోజు సంస్థలో ఏం జరిగినా కూడా కండక్టర్లు డ్రైవర్లు మాత్రం మా డ్యామేజ్లు మేమే భరించాల్సిన పరిస్థితులు. ఈరోజు 20,000 ఎవరిస్తారనే ప్రశ్నార్థకంగా ఉంది. మా జీతాలతో పోల్చుకుంటే ఈరోజు మేము భరించే బాధలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు స్త్రీ శక్తి పథకం పెట్టిన తర్వాత ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా ఉన్న ఈ స్త్రీ శక్తి పథకంలో ఆర్టీసీ కార్మికులు, కండక్టర్లు డ్రైవర్లు ఏ రకంగా అయితే ప్రభుత్వానికి గుర్తింపు తెచ్చి మంచి పేరు తెచ్చిన ఈ పథకానికి మేము అహర్నిశలు కష్టపడుతుంటే కానీ అనివార్యంగా దురదృష్టశాస్తు మా మీద రాష్ట్ర వ్యాప్తంగా దాడులు ఎక్కువైనాయి. ఆ దాడిలో భాగంగానే ఈరోజు మా కండక్టర్ గారు విష్ణుకుమార్ గారి మీద దాడి జరిగింది. భవిష్యత్తులో ఇప్పటికైనా యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ భవిష్యత్తులో ఇటువంటి దాడులు జరగకుండా మాకు రక్షణ కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.